గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత అనేక గ్రామాలను రకరకాల టైం లైన్లో రకరకాల ప్రభుత్వాలు మున్సిపాలిటీని పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత కొన్ని మంచి మార్పులు వచ్చినాయి, కొంత ఇండస్ట్రీ పెరిగింది, కొన్ని పనులు జరిగినాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పటికీ కూడా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక చిన్న వాన చినుకు పడితే ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ నీళ్లు అక్కడే నిలిచిపోవడం, ఎక్కడ కార్లు అక్కడే నిలిచిపోవడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మరి హైదరాబాద్ జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఆల్మోస్ట్ తెలంగాణలో సగం జిల్లాలను టచ్ చేసే విధంగా అతిపెద్ద ఏరియాను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ హెచ్ఎండిఏ పరిధిలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు ఈ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 35,000 కోట్ల ప్లాట్లను, తెలంగాణ భూములను అమ్మకానికి పెట్టిండ్రు. ఆ 35,000 కోట్లు మరి కనీసం హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగపడ్డవా అంటే ఎక్కడ దాఖలాలు అయితే కనిపించడం లేదు.